కరెక్ట్ గా ఎక్కిన 10 నిమిషాలకి అయితే మనకు ఫుడ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. మనకు వచ్చేసి జిబును, బన్ను, వాటర్ ప్యాకెట్, చికెన్ బిర్యానీ, ఒక చిన్న బిస్కెట్ ఒకటి ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీతో ఉంది. ఇదైతే గల్ఫ్ ఎయిర్ వేస్ మామ. డౌట్ గా తిన్నాను. చికెన్ బిర్యానీ అయితే సూపర్ గా ఉంది. అసలు ఒక స్వర్గం చూసినట్టుంది మామ. పైన చూస్తా ఉంటే లొకేషన్ ఏమన్నా ఉంది అసలు. మామ ఏ మాట మాట ఎవరన్నా ఇంటికి వెళ్తా ఉంటే గల్ఫ్ ఎయిర్ వేస్ బుక్ చేసుకోండి. సూపర్ గా ఉంది సర్వీస్ అయితే. మేము 9:00 ల్యాండ్ అవుతుంది అనుకున్నాం బెంగళూరులో అయితే. 9:10 అయితే ల్యాండ్ చేసినాడు. మొత్తానికి ఇండియా గడ్డ మీద అయితే అడుగు పెట్టినాము. నైట్ టైం ఫ్లైట్ కాబట్టి చాలా ఫ్రీగా అయితే ఉంది బెంగళూరులో దిగుతానే మళ్ళీ సరుకు అయితే కనపచ్చింది మా. బెహ్రెయిన్ కి ఎక్కడికి భారీ రేట్లు అయితే ఉన్నాయి. మేమైతే మా లగేజ్ పికప్ చేసుకోవడానికి అయితే వచ్చినాము. మా లక్ ఏంటంటే మా లగేజ్ ఫస్ట్ మా లగేజ్ వచ్చినాయి. ఆర్డీసీ రేసి ఏడీసీ రేసి మొత్తానికి అయితే పోగొడతాను అనుకున్నాం. బాగానే వచ్చినాయి నీట్ గా. మేమైతే బయలుదేరి మా తమ్ముడు కోసం అయితే వెళ్తున్నాం కిందకి. మా తమ్ముడు హరి అయితే వచ్చా టయానికి. హాయ్ బ్రో. హ్యాపీ మా లగేజ్ అయితే డిక్కీలో అయితే పట్టలేదు. ముందు పక్క వెనక పక్క సీట్ లో పెట్టుకుని ఒక మూల అయితే కూర్చున్నాం మామ. వెళ్తా డీజిల్ అయితే ఫుల్ చేసుకున్నాము. బెంగళూరులో డీజిల్ లీటర్ వచ్చేసి 90 రూపాయలు ఉంది మామ. మీ సైడ్ డీజిల్ ఎంత ఉందో కామెంట్ అయితే చేయండి. మొత్తానికి ఫైనల్లీ ఇంటికి అయితే చేరుకున్నాం. మేము ఎప్పుడో 3 గంటలకు వెళ్తాం అనుకున్నాం, కానీ 2:16 అయితే వచ్చేసినాం. ఇంతవరకు వీడియో చూసిన థ్యాంక్ యూ మామ.